హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు 10th క్లాస్ అర్హత నుంచి అయితే మనకు సిఎస్ఐఆర్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేశారండి. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ, ఆంధ్ర వారు బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, మీరందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ఒక చిన్న లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఒక లైక్ చేసి అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మనము వివరాల గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్టులు వచ్చేసి 10th క్లాస్ అర్హత నుంచి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎంటీఎస్ పోస్టులు ఫ్రెండ్స్ ఇవి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు అప్లికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్లో మాత్రమే దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్లైన్లో అయితే రిజెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు 27/10/2025 నుంచి అయితే ఈ యొక్క అప్లికేషన్ అయితే స్టార్ట్ కాబోతుంది ఫ్రెండ్స్ ఇది. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు 25/11/2025 సాయంత్రం 6 గంటలకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే క్లోజ్ కాబోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మనకు ఆన్లైన్లో మాత్రమే దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి మీరు స్పీడ్ పోస్ట్ కానీ అలాగే నార్మల్ పోస్ట్ కానీ చేసుకుంటా అంటే రిజెక్ట్ అవుతుందండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇక్కడ దీని గురించి ఇక్కడ పోస్టుల గురించి ఇక్కడ వివరాలు చూసుకున్నట్లయితే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి ఇవి. ఇందులో మనకు టోటల్గా అయితే 17 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో యూఆర్లో 8, ఓబీసీలో 5, ఎస్సీలో 2, ఈడబ్ల్యూఎస్లో 1, అలాగే పీడబ్ల్యూడి వారికి వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఉందండి ఇందులో. అలాగే నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు పర్మనెంట్ ఉద్యోగం ఫ్రెండ్స్ ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు శాలరీ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే 18,000 రూపాయల శాలరీ అయితే వస్తుంది. దాంతోపాటు అలవెన్స్లెస్ అవన్నీ యాడ్ అన్నీ అయితే వస్తాయండి మీకు. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ కూడా నేను కింద ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకు అక్కడికి వెళ్ళైతే మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే పూర్తిగా మీరైతే ఈ యొక్క నోటిఫికేషన్ వీడియో కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క క్వాలిఫికేషన్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 10th క్లాస్ అర్హత నుంచి అయితే మీరైతే దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అది రెగ్యులరా లేకపోతే ఇంకా డిస్టెన్సా అనేది ఏది ఉన్నా కానీ మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇక్కడ మనకు సెలెక్షన్స్ మెథడ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ అనేది చేస్తారు. కండక్ట్ చేసిన తర్వాత మనకు దాని బేస్ ద్వారా మనకైతే ఇందులో మనకు సెలెక్షన్ అయితే చేసుకుంటారు. ఇది వచ్చేసి మనకు 10th క్లాస్ అర్హత నుంచే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు క్వశ్చన్స్ కూడా మనకు 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే నెక్స్ట్ 2 hours ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు టోటల్గా మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అండి ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ యొక్క సిలబస్ గురించి మనకు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ ఇది వచ్చేసి 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఆప్టిట్యూడ్ ఇది వచ్చేసి 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. జనరల్ అవేర్నెస్ ఇది 50 మార్క్స్ అయితే ఉంటాయండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 మార్క్స్ అయితే ఉంటాయండి. అండ్ అదేవిధంగా దీనికి కూడా మనకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయండి. అవి అయితే ఒకసారి మీరు చూసుకోండి ఫ్రెండ్స్ మీరు. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనము ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మనకు ఫైనల్ లిస్ట్ చేసి అయితే మనకు ఇందులో సెలెక్ట్ అయితే మనకు జాబ్ అనేది వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా అయితే ఉంటుంది అండి. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వారికి 5 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీ వారికి వచ్చేసి 3 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ పీడబ్ల్యూడి వారికి వచ్చేసి 10 years వరకు అయితే ఉంటుంది. పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ వారికి 15 years వరకు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 3 years వరకు అయితే ఉంటుంది అండి. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ సిఎస్ఐఆర్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉంటారో వారికి 13 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ యొక్క ఫీజు ఎలా పేమెంట్ చేసుకోవాలనే దాని గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు టోటల్గా మనకు ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి మనము ఆన్లైన్లో మాత్రమే దీనికైతే అప్లికేషన్ ఫీజు అనేది అయితే అమౌంట్ అయితే పే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మరి ఇప్పుడు ఇది ఎంత అనుకుంటే ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వారికి వచ్చేసి అండ్ యూఆర్ కేటగిరీస్ వారికి వచ్చేసి 500 రూపీస్ పెట్టి అయితే దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వారికి అయితే ఫ్రీగా అయితే వీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనం ఇది ఎలా అప్లికేషన్ అయితే పెట్టుకోవాలనేది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది కదా. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళి అయితే మీరు మీ యొక్క పూర్తి వివరాలు, మీ యొక్క 10th క్లాస్ మెమో అండ్ అదేవిధంగా మీ యొక్క పాస్ ఫోటో ఇందులో మీరు
టైప్ చేసుకొని మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇవన్నీ అయితే టైప్ చేసుకొని మీరు మీ నేమ్, మొబైల్ నెంబరు, మీ ఫాదర్ నేము, మీరు మేల్ ఆర్ ఫీమేల్, మీ పూర్తి వివరాలు అందులో టైప్ చేసుకొని అయితే దానికి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనము అమౌంట్ కూడా ఎలా పే చేసుకోవాలనే దాని గురించి కూడా చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు దీనికైతే పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అయితే నాకు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. జై జవాన్, జై హింద్.